ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కంబదూరు మండలం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించి అందులో భాగంగా రైతులకు డ్రోన్ల ద్వారా పంటలకు మందు వేసే కార్యక్రమం గురించి అవగాహన కల్పించి ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి అభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం, మండల అధ్యక్షులు రామదాసురావు, పట్టణ జనరల్ సెక్రటరీ జయరాం మరియు ఎంపీడీఓ సోనిబాయ్, ఏఓ తిమ్మప్ప, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి రాంప్రసాద్, నరేష్, వెలుగు డిపార్ట్మెంట్ గోపాలకృష్ణ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావ్య, న్యాచురల్ రిసోర్స్ పర్సన్ ఎన్ అనురాధ మరియు వైఎస్ఆర్సీపీ జేసీఎస్ కన్వీనర్ నాగేంద్ర యాదవ్, సర్పంచ్ శివ, గంగప్ప, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏఆర్5 న్యూస్ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈశ్వర్. దేవుని మన్యంగా ఉన్నది. ఇటీవల ఈ కొత్తూరు గ్రామంలో ఒక వ్యక్తి తన రాజకీయ పలుకుబడితో తన బంధువును ఉపయోగించి దేవాలయం భూమి 6 ఎకరాలు 69 ఎకరంలో భూమిలో 3.57 ఎకరముల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని అందులో పంటలు పండి ఉంచుకొని రికార్డులను సృష్టించుకొని రెవెన్యూ అధికారులు మభ్యపెట్టి రికార్డులు తారుమారు చేసి సబ్ డివిజన్ లేకుండా 304/4లో 2.2 ఎకరాల భూమిని ఎక్కించుకున్నాడు. ఇంతవరకు ఎవరికి తెలియకుండా గోప్యంగా జరిగింది. ఇప్పుడు రీసర్వే వచ్చిన తర్వాత ఈ విషయం గురించి బయటపడింది. సదరు వ్యక్తి వద్ద డీ పట్టగానే ఇతర రికార్డులు లేకున్నా దేవాలయ భూమిని తన పేరిట్లో నందు ఎక్కించుకున్నారు. కావున కంబదూరు తహసీల్దార్ ఈ విషయంలో తగిన విచారణ జరిపి వెబ్ల్యాండ్ నందు ఎక్కించుకున్నపై భూమిని తొలగించి దేవుని మాన్యం భూమిని దేవుడి గుడికి చెందాలగా కొత్తూరు గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఏఆర్5 న్యూస్ రిపోర్టర్ కళ్యాణ్ దుర్గం, తాలూకు ఇన్ఛార్జ్ హెచ్ మల్లన్న. ఒక సంఘంలో ఉండి సంఘం ద్వారా ఏం లాభం పొందుతున్నాను అట్లా ప్రతి ఒక్క అంచెలంచెల దశల వారీగా ఈ 10 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అందించినటువంటి అన్ని పథకాలు మనం కూడా తీసుకుంటున్నాం. అలాగే రాబోయే కాలం కూడా స్వశక్తీకరణ అంటున్నాడు. అది కూడా మనందరూ కూడా చాలా చైతన్యమైన. ఇందాక మా మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు అన్నారు, మొబైల్ పట్టుకొని చూసేది రాదు, స్టేజ్ నుంచి మాట్లాడేది రాదు. ఎవరైనా అధికారులు మీరు వస్తే వాక్యంలో లేదా గుంపులో కూర్చొని మాట్లాడేటడం. ఈరోజు గర్వంగా ఒక స్టేజ్ మీద ఉండి ఒక అధికారి ఉండి మాట్లాడుతున్నామంటే మేము నక్షత్రమైనట్లే. మన మోడీ గారు ఒక కళను అంటుంటారు, పేదరిక నిర్మూలన. 100% ఈరోజు మన భారతదేశంలో పేదరికం లేదని చెప్తుంది. ఎందుకంటే పేదరికం అంటే ఆకలి. ఎవరు కూడా ఇప్పుడు ఈ రోజులో ఉపాసం అయితే లేదు. అందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి రేషన్ అందుతుంది, నీడ, ఇల్లు అది కూడా మనందరికీ అందుతుంది, ఆరోగ్యం అది కూడా అందుతుంది. ఇంకా పేదరికం ఎక్కడుంది? పేదరికం నుంచి బయటపడ్డాము, కానీ మనందరూ స్వశక్తులు కావాలనేది ఆయన ఒక కళ. అంటే వచ్చే ఒక్క యోజన కూడా ప్రతి ఒక్క వ్యక్తి లబ్ధి పొంది తన కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా ఈ యోజన ద్వారా తీసుకోండి, మీ అందరికీ తెలియాలా అనే దాని గురించి ఈ ఒక యజ్ఞాన్ని ఆయన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది పెట్టారు. ప్రతి ఊరికి ప్రతి మహిళ దగ్గరికి తన యొక్క వాయిస్ ఆయన యొక్క చేపట్టే కార్యక్రమాలు అందాలి. అలాగే 100 సంవత్సరాల స్వతంత్రం నాటికి మన భారతదేశంలో పుట్టినటువంటి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనం కూడా మోడీ పరిపాలనలో ఉన్నాం. ఆయన చేపట్టిన కార్యక్రమాలని మేము అందుకున్నాం. ఈరోజు వికసిత్ భారత్ లో మేము ఒక భాగంగా పాల్గొన్నామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారు. జనాలు ఎంతమందా ఎందరని కాదు, ఈ ఒక లబ్ధిని పొంది మనం ఎంతకు ముందుకెళ్ళామనేది మీరు చూసుకోండి. ఒక సంఘ సభ్యులుగా చెప్తున్నాను, జన్ధన్ యోజన మనం ఓపెన్ చేసిన అకౌంట్ దాంట్లో కిసాన్ డబ్బులు అందులో పడుతున్నాయి, మాకు వచ్చే జీరో రుణాలు అందులో పడుతున్నాయి, రేషన్ ఫ్రీగా వస్తున్నాయి, ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. అది కాకుండా మేము ఎవరైతే చదివి ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మా నైపుణ్యాభివృద్ధిని గుర్తించి మా వైకేపీ తరఫున ఎన్ఆర్ఎల్ఎం తరఫున మాకు ట్రైనింగ్ ఇచ్చి మా పిల్లలకు హోటల్ మేనేజ్మెంట్స్ వేరే వేరే కంప్యూటర్ డిపార్ట్మెంట్స్ లో పనిపించి ఈ రోజు సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మా ప్రభుత్వం చాలా పడినాం. అలాగే ఇప్పుడు కూడా
కింద మన అందరి ఒక వివరాలు కూడా మోడీ గారు ఎక్కడ ఉన్నారులే, ఎక్కడ ఆనందపురం అనేది ఏమీ లేదు. మీ అందరికీ తెలిసి సంఘాలు ఉన్నారు. మొబైల్ విక్టింగ్ జరుగుతుందా లేదా? జరుగుతుంది కదా. ఎవరు చూస్తున్నారు? యానిమేటర్. కానీ ఇప్పుడు అదే మొబైల్ బుక్ కీపింగ్ మన ఏపీని ఆదర్శంగా తీసుకుంటూ వారి యొక్క ఆచరణ సాధ్యమైన వాళ్ళ యొక్క పూర్తి సమయాన్ని ఈ దేశం కోసం సమర్పించడంతోనే ఈ అనితర సాధ్యమైన ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఏమైతే ఈ రోజు మీకు అందరికీ అందుబాటులోకి తెచ్చారో, ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం మీకు గుర్తుంటుందో లేదో, గ్యాస్ సిలిండర్ కావాలంటే ఉదయం 6 గంటలకే పోయి క్యూలో నిలబడుకోవాల్సిందే. ఈ రోజు మీ ఇంటి దగ్గరకు వస్తుంది. కారణం అప్పుడు జరిగిన అవినీతి, పారదర్శకత లేకపోవడం, ఇవన్నీ కూడా కారణమే. నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా దేశం కోసం, ధర్మం కోసం ఈ యొక్క వారసత్వ సంపదని కాపాడుకోవాలనే లక్ష్యంతో 2047వ సంవత్సరానికి, అంటే మనకు స్వాతంత్రం వచ్చి కరెక్ట్ గా 100 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ 100 సంవత్సరాలు చేసుకునే పండుగ ప్రపంచంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉండాలని, అభివృద్ధి చెందిన రాజ్యంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనే సంకల్పంతోనే మనతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ యొక్క సంకల్పం నెరవేరాలంటే ప్రభుత్వం వల్ల ఒకటే కాదు, అధికారుల వల్ల ఒకటే కాదు, ప్రజాప్రతినిధుల వల్ల కాదు, యావత్ భారతదేశంలోని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా దేశం, ఈ యొక్క దేశం బాగుండాలి, ఈ యొక్క దేశం మనం అమెరికా కంటే, చైనా కంటే, జపాన్ కంటే అభివృద్ధి చెందిన దేశంగా మనం ఉండాలనే సత్సంకల్పం చేయించారు. ప్రతిజ్ఞ యొక్క సారాంశం అదేనే. సబ్కో సాత్, సబ్కో వికాస్, సబ్కో విశ్వాస్, సబ్కో ప్రయాస్. అంటే సబ్కో సాత్ అంటే మన అందరితోనూ, సబ్కా వికాస్ ప్రతి ఒక్కడు అట్టడుగున ఉన్న ఆఖరి ఇరువు వరకు మేమేమైతే కోరుకున్నామో సంక్షేమము, అభివృద్ధి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ఇంటికి చేరాలనేదే సబ్కా వికాస్ యొక్క అర్థం. తర్వాత సబ్కా విశ్వాస్, ఈ దేశం ఒక జాతితోనో, ఒక మతంతోనో, ఒక ప్రాంతంతోనో ముడిపడిన దేశం కాదు. విభిన్న ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, మతాలు, అనేక విషయాల్లో భిన్నత్వంలో ఏకత్వంలో ఉండే ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కూడా మేము పొంది అన్ని రకాలైన అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసంతో, వాళ్ళ యొక్క ప్రయత్నంతో ప్రతి ఒక్కరూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే ఈ రోజు మనం అనుభవిస్తున్న మంచి కాలం కంటే అత్యద్భుతమైన భారతదేశాన్ని పొందడానికి మన పిల్లలకి గ్యారంటీ, ఈ రోజు అన్ని గ్యారంటీల ప్రభుత్వాలు వస్తున్నాయి. మోదీ గారు చెప్పారు, ఈ గ్యారంటీలను నమ్మొద్దండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కడే గ్యారంటీ, మోదీని గ్యారంటీగా నమ్మండి. మీరు మోదీని గ్యారంటీగా నమ్మారంటే మోదీ ఏమనుకుంటే అది ఈ రోజు ప్రపంచం వినే స్థాయికి ప్రపంచ నాయకుడుగా ఎదిగాడు. మోదీ గ్యారంటీనే మేజర్ గ్యారంటీ. ఇవన్నీ కూడాను తాత్కాలికమే. మేము చేపలు పట్టేది నేర్పేయాలి కానీ చేపలు తినేది నేర్పకూడదు. ఎన్ని రోజులు చేపలు పెడతారు తినేవానికి? చేపలు పట్టేది నేర్పిస్తే పట్టుకొని తింటాడు. కాబట్టి మనం ఉత్పత్తిని పెంచే విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలనే ఒకే ఒక నినాదంతో ఈరోజు అద్భుతంగా మహిళలకి ఏ 70 సంవత్సరాల్లో అందించని అనేక సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు అభివృద్ధి ఉండాలి,
మహిళలు అభివృద్ధి చెందని దేశం అభివృద్ధి చెందుతుందనే ముఖ్యమైన కాన్సెప్ట్ తీసుకొని ఆయన అత్యధికమైన పథకాలన్నీ కూడా మహిళల ద్వారానే ఈ రోజు భారత జాతీయ గ్రామీణ ప్రాంతాలకి అందించడం జరుగుతోంది. కాబట్టి 50 మంది కూడా ప్రజలు ఈ యొక్క సమావేశానికి తక్కువ హాజరయ్యారు. అయినా ఇక్కడ ఆర్యనంతపురం గ్రామ పంచాయతీ నాకేం కొత్త కాదు. మన నాగేంద్ర అన్న, నాగరాజు, మన వీళ్ళందరూ రామచంద్రప్ప వీళ్ళందరూ కూడా నాతో ఒకప్పుడు కలిసి పనిచేసిన